జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సభాధ్యక్షులు మురళీనారాయణ గారికి, మనందరి అభిమాన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి సీనన్న గారికి, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మనందరి అభిమాన నాయకురాలు సీతక్క గారికి, నా తోటి శాసనసభ్యులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, కష్టకాలాల్లో కాంగ్రెస్ కండువాను దింపకుండా భుజాలు కాయలు కాసేలాగా కష్టపడి జిల్లాల్లోనే రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీ మహబూబాబాద్, ఇల్లందు, తుంగతుర్తి, పాలేరు, ఖమ్మం, డోర్నకల్ మెజారిటీ ఇచ్చిన మా అభిమాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులకు, భద్రతా సిబ్బంది వారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్నలారా, ఈ జరగబోయే ఎన్నికలు బలరాం నాయక్, కేవలం బలరాం నాయక్ గారి కోసమే కాదు. ఈ ఎన్నికలు రాక్షస రూపంలో ఉన్న మోడీ, దేవుని రూపంలో ఉన్న రాహుల్ గాంధీ గారి మధ్య జరుగుతున్న ఎన్నికలు. గత పురాణాల్లో కూడా ప్రతి యుగంలో ఇద్దరు రాక్షసులు పుడతారు, రావణ కుంభకర్ణుల్లాగా. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్, ఇద్దరు ఒకే తాను గుడ్డలు, ఇద్దరు ఒకే రాక్షస గుణాలున్న నాయకులు. వారిని కొట్టడానికి అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ అన్న గారు మన కోసం మానవ రూపంలో జరుగుతున్న యుద్ధం ఇది. అన్నలారా, మోడీ గారు పూటకో డ్రెస్ మార్చుకొని నెలకొక ప్రయాణం, విదేశీ ప్రయాణం పెట్టుకుంటుంటే, రాహుల్ గాంధీ గారు దేశమంతటా సమైక్యత కోసం, సమగ్రత కోసం, పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం, అన్ని మతాల మధ్య సామరస్యం కోసం 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా యాత్ర చేసిన నాయకుడు మనకు కావాలా? మరి గంటకొక డ్రెస్సు మార్చే మోడీ కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాముని పేరుతో ప్రజల్ని వంచిస్తున్న మోడీ ఇకపైన దేశంలో వారి పాలన సాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం, రాజ్యాంగ విలువలకు మరి బొందబెట్టే పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. కాబట్టి అన్నలారా, ఈ కురుక్షేత్రాన్ని బలరాం, ఇక్కడ భద్రాద్రి రాముడైతే ఈ మహబూబాబాద్ మన బలరాముడు అనే విషయం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బలరాం నాయక్ గారు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ, ఈ పేద ప్రజలందరూ ఢిల్లీ చూసిరంటే కేవలం బలరాం నాయక్ గారు ఎంపీ ఉన్నప్పుడే. ఎవరైనా ఢిల్లీ ప్రయాణం కట్టగలిగిరంటే బలరాం నాయక్ గారు ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడే. మళ్ళీ మన ప్రేమగల నాయకుడు, మనందరికీ ఆపదలో ఆదుకునే ప్రేమతో మాట్లాడే బలరాం నాయక్ గారిని 3 లక్షల మెజార్టీతో తగ్గకుండా గెలిపించుకుందామా లేదా? గెలిపిద్దామా? అన్నలారా, గట్టిగా చెప్పాలి, మోడీకి వినబడాలి. గెలిపిద్దామా? జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.